నమస్తే. రేపు కల్వకుంట్ల కవిత గారు బీసీల కోసం బీసీలకు రావాల్సినటువంటి రిజర్వేషన్ల కోసం కావచ్చు, వాళ్ళకి రావాల్సినటువంటి 42% వాటా కావచ్చు, వీటన్నిటిపైన నేను పోరాటం చేస్తూ ఉన్నాను అని చెప్పేసి నేను రేపు ధర్నా చౌక్లో ధర్నాకు కూర్చోబోతా ఉన్నది. మరో పక్కన ఇటీవల కేటీఆర్ సంబంధించినటువంటి అరెస్ట్ విషయంలో ఇదంతా కూడా ఇదో లొట్టపీస్ కేసు, ఇది అసలు కేసే కాదు, కావాలని చెప్పేసి రేవంత్ రెడ్డి కుట్రపూరితంగా నా పైన వ్యవహరిస్తూ ఉన్నాడు అన్నటువంటి కామెంట్లు సైతం కూడా కేటీఆర్ చేయడం జరిగింది. సో వీటన్నిటి గురించి ఒకసారి మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్, కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి కల్వ సుజాత అక్క నమస్తే. నమస్తే తమ్ముడు, నూతన సంవత్సర శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అక్క, మీకు కూడా. ముఖ్యంగా రేపు కల్వకుంట్ల కవిత గారు రేపు ధర్నా చౌక్లో ధర్నా చేయబోతా ఉన్నది బీసీలకు రావాల్సినటువంటి వాటా పైన, వాళ్ళకి కావాల్సినటువంటి రిజర్వేషన్ల పైన. దీన్ని ఎట్లా చూస్తారు అక్క? అప్పుడెప్పుడో కూడా మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం కొట్లాడుతాను ఢిల్లీ నడిబొడ్డులో కూర్చున్నట్లు గుర్తుంది. ఏసీలు పెట్టుకొని, కూలర్లు పెట్టుకొని 50 మంది మహిళలను తెలంగాణ నుంచి తీసుకొని పోయి దేశం మీద ఉన్న మహిళలను అందరినీ కూర్చోబెట్టి నడి రోడ్డు మీద ధర్నా చేస్తా అని లొల్లి చేసింది. ఒక్కరోజు చేసింది, సైలెంట్ అయిపోయింది. అప్పుడు లిక్కర్ లొల్లి నడుస్తుండే కాబట్టి 2 రోజులు మాయమైపోయి, 2 రోజులు ఏదో ఒక్కరోజు ఏదో చేసి తర్వాత మాయమైపోయిన కవిత మహిళా బిల్లుల గురించి ఆమె మాట్లాడుతుందంట. అలా నాయననేమో బతుకమ్మ గురించి చెప్తాడు, బిడ్డ ఒక్కతే ఉన్నదని, ఈ అమ్మనేమో మహిళల గురించి రిజర్వేషన్ బిల్లు గురించి మాట్లాడుతుందంట. ఆ రోజు వరంగల్ చచ్చిపోయిన 9 నెలల పిల్ల, సింగరేణి కాలనీలో చచ్చిపోయినటువంటి 6 ఏళ్ల పిల్ల, చచ్చిపోతే ఎన్నడూ కూడా ఆడపిల్లలు మహిళలు గుర్తురాని ఈ అమ్మ పోయి అంగట్ల ఢిల్లీలో పోయి కూర్చొని రిజర్వేషన్ బిల్లు కోసం కొట్లాడినమ్మ ఈ రోజు వచ్చి బీసీ రిజర్వేషన్ బిల్లు కోసం కొట్లాడుతుందంట. 10 ఏళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఏం బీకింది కవితమ్మ అని అడుగుతున్నా. మేము ఈరోజు బీసీ కులగణన, అన్ని కులాల కులగణన, బీసీ రిజర్వేషన్ కోసం మేము ఈరోజు ఉన్నతమైన స్థానంలో నిలబడి బీసీల హక్కులు బీసీలకు రక్కాలి, అన్ని కులాల కులగణన చేయాలని మా పార్టీ ఈరోజు ముందుకెళ్ళి కులగణన డోర్ టు డోర్ సర్వే చేస్తోంది. బీసీలకు దక్కాల్సినటువంటిది బీసీలకు ఇవ్వాలి, ఏ కులంకి ఆ కులం రిజర్వేషన్ ఎంత వాళ్ళ పర్సంటేజ్ ఉందో అంత వాళ్ళకి ఇవ్వాలని కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకొచ్చి మేము ఇచ్చిన మాట మీద మేము నిలబడి సర్వేలు చేసి ఇవ్వాల్సిన హక్కుని వాటాని వాళ్ళకి ఇవ్వాలని మేము ముందుకొస్తే ఈ అమ్మ 42% అంట. ఏందమ్మా మీ నాయన ఏం చేసిండు? ఫస్ట్ నేను అడుగుతున్నా, మీది ఈరోజు కల్వకుంట్ల పార్టీ ఒకటి ఉంది కదా, అంటే బీఆర్ఎస్ అంటే కల్వకుంట్ల పార్టీ అది. అయితే ఆ పార్టీ అధ్యక్షుడిని బీసీని చేస్తారా? లేకపోతే రేపటి కాలంలో మీ ప్రభుత్వం ఎన్నడన్నా జీవితంలో ఎప్పుడన్నా వస్తే బీసీని ముఖ్యమంత్రిని చేస్తారా? డిక్లరేషన్ ఇవ్వమనండి. లేకపోతే ఒక పార్టీ అధ్యక్షుడిని బీసీని ఏమైనా చేస్తారా? వీళ్ళు ఒకటి డిక్లరేషన్ ఇచ్చిన తర్వాత బీసీలకు మీరు ఎంత ఉన్నత స్థానం కల్పించగలుగుతారో అది తర్వాత మాట్లాడదాం. చెల్లి, నాకు చెల్లివే అవుతావు అనుకుంటా, నేను నాకన్నా చిన్నగా ఉంటావు వయసులో అనుకుంటున్నా. మేకప్ లేసి కనబడదు, అక్కన అవుతుందా చెల్లెలు అవుతుందని నాకు తెలియదు. కానీ నేను కల్వకుంట్ల కవితకి అడుగుతున్నా, మీరు 10 ఏళ్ళు ఉండే కదా తెలంగాణ వచ్చిందే నీళ్లు నిధులు నియామకాలు అన్ని తెలంగాణకు దక్కాల్సిన వాటా తెలంగాణ ప్రజలకు కులపరంగా వాళ్ళ సామాజిక పరంగా, అంతేకాకుండా అన్ని హక్కులు ఉద్యోగ పరంగా నిరుద్యోగ యువతకు దక్కాలి అన్నాం. కళాకారులను మోసం చేస్తారు, చనిపోయిన కుటుంబాలకు మోసం చేస్తారు, కులాలకు మోసం చేస్తారు. తెలంగాణ ఉద్యమంలో చచ్చిపోయినటువంటి వాళ్ళకి ఎవరిని కూడా డేకపోతే మీరు ఈ రోజు వచ్చి ఆ అమ్మ ఆడ కూర్చుంటుందంటే కూసా, రేపు నేను కూడా చెప్తా దాని జవాబు నీకు. ఈ రోజు కూర్చుంటా అన్నందుకే నీకు ఆన్సర్ ఇస్తున్నా, రేపు కూర్చున్న తర్వాత నీ సంగతి ఏందో నువ్వు మాట్లాడతావు కదా, అప్పుడు మిగతా విషయాలు మాట్లాడుకుందాం. కల్వకుంట్ల కవితమ్మ చాలా ఈరోజు ఇదంతా లొల్లి మా మీద కాదు, ఆమె హక్కు ఎక్కడ కోల్పోతుందో వాళ్ళ అన్న ముందరికి ఫార్వర్డ్ అవుతున్నాడు. రేపు పొద్దున్న జైలుకి పోతే నేను ఒకదాన్ని ఉన్నా, ఈమె బెయిల్ మీద బయటకు వచ్చింది, వాళ్ళ అన్న జైలుకు పోతాడు, ఆయన రేపటి నాడికి బెయిల్ మీద బయటకు వచ్చేంత వరకు ఎవరో ఒకళ్ళు కావాలి కదా. వాళ్ళ నాయనకి ఇప్పటికే నన్ను ఒక ముఖ్యమంత్రి అభ్యర్థిని అని డిక్లేర్ చేయని వాళ్ళ నాయన గొంతు పట్టుకుంటుంది. మీ అన్న జైలుకు పోయే వరకు నాకు పార్టీ ప్రెసిడెంట్ చెయ్యి, లేకపోతే ముఖ్యమంత్రి అభ్యర్థి అని డిక్లేర్ చెయ్యి, జైలుకు పోయి వచ్చిన వాళ్ళు అందరూ ముఖ్యమంత్రులు అయినరు, నేను కూడా అయితా అని కలలు కంటున్న కవితమ్మకి ఇట్లా చేయిలు ఊపుకుంటా పోయేటప్పుడు ఆమె నవ్వుమోహం కనిపించింది. ఇట్లా పిడికిలి వస్తున్న జైలుకి బయటకు వచ్చినాక నేను కల్వకుంట్ల కవిత ఏందో చూపిస్తా అని చాలా పోయిందంటే చాలా మంది అంతర్గతంగా విన్నోళ్ళు కూడా చెప్పిరట, నాది స్క్రోలింగ్ వస్తుందా, నాది టీవీలో వస్తుందా, ఎంత హైప్ అయితే అంత పేరు వస్తుంది, జైలుకు పోయినా ప్రాబ్లం లేదు, నేను జైలుకు పోవాలనే చూస్తున్నా, జైలుకు పోయినాక నా గురించి మీడియా ఎంత చర్చించుకుంటుందని చూస్తున్నా అని కల్వకుంట్ల కవితక్క తన దగ్గర ఉన్నటువంటి అనుచరులకు చెప్పినటువంటి విషయం బయటికి లీక్ అయ్యి మాకు కూడా తెలిసిన విషయం. అయితే నేను అడుగుతున్నా, నువ్వు బెయిల్ మీద వచ్చినమ్మవు, మీ అన్న జైలుకు పోతున్నాడేమో, ఆ జైలుకు పోయే సందర్భం తర్వాత ఇప్పుడిప్పుడే నీ ఉనికిని చాటుకుంటే రేపు సడన్ గా బయటికి వచ్చినావు ఎందుకు అని అడగక ముందే నేను బయటకు వచ్చి నన్ను చూపించుకునే రకం ఇది తప్పించి ఏ బీసీల మీద ప్రేమ లేదు. దళితుల్ని ముఖ్యమంత్రి చేస్తా అన్న కేసీఆర్ దళితుల్ని
డిప్యూటీ సీఎం ఉంటే దింపేసినోడు. నువ్వు ఇక బీసీల గురించి మాట్లాడితే చాలా దరిద్రంగా ఉంటది అక్క. బీసీలకు గతంలో కాంగ్రెస్ ఇచ్చినటువంటి ఎస్సీ ఎస్టీ సప్లాంట్ను కూడా నిర్వీర్యం చేసినటువంటి మీరు ఈ రోజు వచ్చి బీసీల గురించో ఎస్సీల గురించో ఎస్టీల గురించో నెత్తి మీద జెండా మోసేది మీ రాజకీయం కోసం తప్పించి నిజంగా వాళ్ళ మీద ప్రేమ ఉన్నట్టు కాదక్కో. ఇక కాసుకోండి, ఇక మేము సినిమా చూపెడతా ఇక కాంగ్రెస్ పార్టీ నాయకులకు అని చెప్పేసి ఆమె సవాల్ నువ్వు విసురుతారు. మొన్న ఎప్పుడో నాకు అడిగినప్పుడు కూడా పులి బయటకు వస్తుందంట అన్నావు. అవును, అన్నది మీ పులి అక్కడే ఫామ్ హౌస్ లో. నువ్వు ఫామ్ హౌస్ లోనే ఫామ్ హౌస్ అంటే చుట్టూ కంచెం వేస్తున్నదని కంచెం వేయడానికి పులి తిరుగుతుందా ఏంది? నువ్వు అసెంబ్లీ కన్నట్టు గుర్తు. అవునవును, అవునా, అసెంబ్లీ అయిపోయినట్టుంది. అసెంబ్లీ అయిపోయిందా? అవును, అయిపోయిందా? అయిపోయి సంతాపానికి పులి కూడా వచ్చిందా బయటికి? రాలేదు. మరి అన్నది పులి వస్తా 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 అన్న వాళ్ళని మస్తు మందిని చూసినాము. ఏం బీకనికి వస్తారు? తెలంగాణని సర్వనాశనం చేసి, తెలంగాణని అప్పుల పాలు చేసి, తెలంగాణ హక్కుల్ని నిర్వీర్యం చేసి, తెలంగాణ ప్రజల హక్కుల్ని నిర్వీర్యం చేసి, నిరుద్యోగస్తుల్ని రోడ్ల మీద పడేసి, తెలంగాణలో ఇంటర్ విద్యార్థులు మహిళలు చచ్చిపోతే పట్టించుకున్న వాళ్ళు, ఆర్టీసీ ఉద్యమంలో మహిళలకు చీరలు గుంజిన వాళ్ళు మీరు. అప్పుడు రానటువంటి నోరు ఈరోజు వచ్చి ఏమో బిగుతా అంటే తెలంగాణ ప్రజలు అవన్నీ మర్చిపోతారు అంత ఈజీగా. నువ్వు సినిమా చూపించినంత ఈజీ ఉండదమ్మా, చాలా ఉంటుంది. అందరు అన్ని గుర్తు చేస్తారు. ఇంకోటి వాళ్ళ నాయన గురించి నువ్వు ఇందాకన్నా అదొక మాట గుర్తొస్తుంది. మన్మోహన్ సింగ్ గారి హయాంలో ఈయన లేబర్ మినిస్టర్గా పనిచేసిన వెధవ. నేను ఈరోజు ఎందుకంటున్నా ఈ మాట అంటే ఆయనకు నివాళులు అర్పించడానికి కూడా నువ్వు అసెంబ్లీలో రాను. నీకెందుకు అసెంబ్లీలో నీకు స్థానమో అని అడుగుతున్నా. గజ్వేల్కి ఇంకొకళ్ళని నువ్వు రాజీనామా చేయి, గజ్వేల్కి ఇంకొకళ్ళు పోటీ చేస్తారు. గజ్వేల్ రాజకీయం అవసరం లేదు, గజ్వేల్ ప్రజల బాగోగులు అవసరం లేదు. అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడిగా నీకు కనీసం గౌరవం లేదు. అసెంబ్లీ అంటే నీకు ఆ రోజు మంత్రిని చేసింది, కేంద్ర మంత్రిని చేసింది మన్మోహన్ సింగ్ హయాంలో. మన్మోహన్ సింగ్ గారు సంతకం పెడితే నువ్వు మంత్రి వేయను. నీకు కనీసం ఆయన చనిపోతే దేశానికి ఒక ఎకానమికల్గా సృష్టిలో చరిత్ర సృష్టించినటువంటి వారు మన్మోహన్ సింగ్ గారు. నీకు ఆ మాత్రం గౌరవం లేదా? ఏం చేస్తున్నావు ఫామ్ హౌస్లో వండుకొని? మీ కొడుకు ఏమన్నా టికెట్ కటాయించి ఎక్కడన్నా వదిలినాయి అంది? నీకు ఎక్కడికైనా పంపించినాయి? ఏడకి కనుమరుగైపోయి కనబడకుండా పోయినావు. ఆయన వస్తే మీరు తట్టుకోలేరట కదా, మీకు సమాధానం చెప్పడానికి మేము ఉన్నాం కదా అని చెప్పేసి. ఏం చెప్తారు? హరీష్ రావు ఉన్నాడు, కేటీఆర్ మేము ఉన్నాం, ఆయన వస్తే బయటకు వస్తే మీరు తట్టుకోలేరట. గురించి అసెంబ్లీలో చర్చ చేయాలన్నట కదా. వాళ్ళు చెప్పేది ప్రజల చర్చలు చేస్తారా, వీళ్ళు జైలు పోయేదాన్ని చర్చలు చేస్తారా? ప్రతిసారి కూడా మీరు జపం చేస్తా ఉన్నారు కదా. కేసీఆర్ అసెంబ్లీకి వస్తలేడు, మేము ఫోన్ చేసినా కానీ వస్తలేడు. మరి రాజీనామా చేయమను, అధ్యక్ష పదవికి రాజీనామా చేయమను, ప్రతిపక్ష హోదాకి అధ్యక్షునిగా రాజీనామా చేయమని బరాబర్ అడుగుతారు. మా స్పీకర్ గారే స్వయాన ఫోన్ చేసి మన్మోహన్ సింగ్ గారికి నివాళులు అర్పించే ప్రత్యేక సమావేశం పెట్టినము అసెంబ్లీలో అని ఒక సభాధ్యక్షుడు ఫోన్ చేసిన ఆ మాత్రం గౌరవం లేదు. అంటే దళితులు అంటే గౌరవం లేదు. గతంలో దళిత ముఖ్యమంత్రిని చేస్తా అన్నోడు, ఉప ముఖ్యమంత్రిగా ఉంటే దింపేసినోడు, ఈ రోజు ఆయన నీకు అధ్యక్ష అనడానికి గౌరవం లేదు. కాబట్టి అందుకే రావేమో అనేది అందరికి ఉన్నటువంటి సంకోచం కదా. అందుకే నేను అడుగుతున్నా, నీకు దళితులన్నా నీకు బీసీలన్నా ఎవరన్నా గౌరవం లేదు. నీకు నీ కుటుంబానికి కేవలం రాజకీయ పబ్బం గడుపుకోవడానికి. గతంలో ఎన్నోసార్లు మీ మాటలు కూడా వైరల్ అయినాయి, అందరు విన్నారు కూడా. మీరు ఎవరికి ఏమి చెయ్యనోళ్ళు చెయ్యరు. కేవలం మీ రాజకీయం మేము ఉన్నామని ఉనికి చాటుకోవడం కోసమే. ఇది లేకపోతే వాళ్ళ బావ ఆయన జైలుకి పోతే బావ ముంగల్కి వచ్చి, మళ్ళీ ఈయన మొన్న కొన్ని రోజులు అమెరికా పోతే బావ ముంగల్కి వచ్చి పాడి కౌశిక్ విషయంలో లొల్లి చేస్తే ఆయనే హరీష్ రావే కనపడే వరకు ఉటావుటిన అమెరికా నుంచి పరిగెత్తుకొని వచ్చిన కేటీఆర్ మళ్ళీ వాళ్ళ అన్న జైలుకు పోయే లోపల తనే ఆ స్థానాన్ని భర్తీ చేయాలని ప్రయత్నం చేస్తున్న కవితమ్మ. ఇంతకు మించి ఆమె బీసీల కొరిగి పెడుతుంది. ఈమె చెప్తేనే కాంగ్రెస్ 42% ఇస్తుందా, లేకపోతే వాళ్ళ హక్కును వాళ్ళకి ఇస్తుందా అని అనడానికి అడేం పెద్ద ఈమె ఏ హోదాలో చేస్తుంది అని నేను అడుగుతున్నా. ఎమ్మెల్సీ హోదా నీకున్నది. ఎమ్మెల్సీగా నువ్వు తెలంగాణ ప్రజలకు ఒక ప్రతిపక్ష నాయకురాలుగా, ఒక మహిళగా ఏం చేసినావు ఇప్పటిదాకా? నీకు ఈ రోజు బీసీల గురించి కొట్లాడే హక్కునందుకు. గతంలో బీసీలో మీరు ఏం చేశారు? గుడ్డిగడ్డ దోమినారు మీరు. మీకు 10 ఏళ్ళు మీ చేతిలో పెట్టింది కదా ప్రభుత్వం, ఇచ్చేది కదా తెలంగాణ 4 కోట్ల మంది ప్రజలు. అప్పుడు ఏం బిక్కినావు? మీ అయ్యతను కొట్లానికి రాలే బీసీ రిజర్వేషన్ ఇవ్వాలని? కేవలం కవిత తప్ప ఎవడన్నా కనవాడి ఆయన కళ్ళకు ఆ రోజు. నా అన్ననే ఎట్లా అరెస్ట్ చేస్తారు, ఎంత కుట్రపూరితంగా చేస్తా ఉన్నారు. నా అన్నని కనుక అరెస్ట్ చేసినట్టు ఏంటంటే రాష్ట్రం అల్లకొల్లం అయిపోతుంది. లేదు అంటుంది, చూసింది కదా ఆమె మొన్న వ్యాఖ్యలు చేయడం జరిగింది. నా అన్నని ఎట్లా అరెస్ట్ చేస్తారు? అవును, మీడియా ముంగల్ నానాలంటే ఏదన్నా ఒకటి వాయిస్ తీసుకోవాలి కదా. అట్టెట్లా అరెస్ట్ చేస్తారంటే అట్టెట్ట అంటే చట్టానికి ఎవడు చుట్టంగాడు. కేటీఆర్ పెద్ద తోపు కాదు, కవితమ్మ అంతకన్నా తోపు కాదు. అట్లెట్లా చేస్తారు? తెలంగాణ అగ్గి బుగ్గైపోతుంది కవితమ్మని అరెస్ట్ చేస్తానంటే ఏడైంది తొస్సం అన్నది పటాకిలాగా. ఏమైంది మరి? ఆమె పోయినాక ఏమన్నా తెలంగాణలో ఏమన్నా లొల్లి అయిందా?
ఎలక్షన్లు యథావిధిగా జరిగినాయి. అంటే వాళ్ళు బీజేపీ కుమ్మక్కయి చేసుకున్న అరెస్ట్కి ఆ రోజు తెలంగాణ ప్రజలు బలి చేయాలనుకున్నారు వీళ్ళు. తెలంగాణ మొత్తం అగ్నిగుండంగా మారాలి, అది కవితమ్మని అరెస్ట్ చేస్తాడు. ఏమి మీ తెలంగాణ మహిళలకి మహిళా శిరోమణి అని తెలంగాణ మహిళలకు అందరికీ జాతీయ హోదాలల్లో ఏమైనా కల్పించిందా? ఏమైనా 33% రిజర్వేషన్ తీసుకొని వచ్చిందా? భారతదేశానికి స్వతంత్రం తెచ్చిందా? లేకపోతే ఇంకేమైనా చేసిందా? ఈమె జైలుకు పోతే అది కూడా లిక్కర్ దందా చేసిన ఆమెనంటే తెలంగాణలో ఏమవుతుంది? వాళ్ళన్ననేమో కార్ రేసులో తెలంగాణ ప్రజల సొమ్ముని కాజేసినోడు ఎలక్షన్ కోడ్లో ఉన్నప్పుడు 54 కోట్ల రూపాయలు తీసుకొని పోయి మనీ లాండరింగ్ చేసినోనికి అట్టట్ట చెప్తారు, ఇట్టట్ట చెప్తారు. మీరు నిరూపించలేకపోతా ఉన్నారు కదా ఇప్పటికి కూడా. ఆయన అరెస్ట్ కూడా చేస్తారేమన్నా? రేవంత్ రెడ్డి రాస్తాడా? రేవంత్ రెడ్డి సిబిఐనా, ఈడీనా, లేకపోతే పోలీసా? చేసేటోళ్ళు చేస్తున్నారు, పోతున్నావు కదా, హాజరవుతున్నావు కదా. కాదు మేడం, నేను ఏమంటున్నా అంటే ఆయన అరెస్ట్ అయిన తర్వాత నిజంగా అవినీతి చేసి జైలుకు పోయిందని చెప్పేసి మాట్లాడడం అర్థం ఉంది. మీ చెల్లెలు ఈ రోజు లిక్కర్ల జైలుకు పోయింది కదా, లిక్కర్ దందాల. అది చెయ్యలేదు అని ఎందుకు నిరూపించుకోలేకపోయినా ఇప్పటిదాకా? మనం అప్పుడు కూడా గిట్లే వదిలిండ్రు కదా, పిచ్చి కుక్కలు వదిలినట్లు వదిలిండ్రు. మరి ఎందుకు నిరూపించుకోలేదు? బెయిల్ మీద ఉన్నది ఆమె, కేసు కొట్టేలేదు ఆమెది, ఇంకా బెయిల్ మీద ఉన్నది. చేయలేదని అయితే నిరూపించుకోలేదు కదా, మనకి ఇది కూడా కట్టే ఉంటుంది కథ. ఇప్పుడు కేటీఆర్ మాట్లాడుతూ ఇదంతా కూడా లొట్టపీసు కేసు, ఇది అనవసరంగా నన్ను బదనం చేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాడు. ఇప్పటికీ 6 సార్లు కూడా నన్ను అరెస్ట్ చేసేందుకు ప్రయత్నం చేసేది రేవంత్ రెడ్డి కుట్ర దాగుందని చాలా ఒక పెద్ద షోకాల్డ్ లీడర్లినా ఈయనను బదలాం చేస్తారు. తెలంగాణ దోపిడీ చేసిన #1 కిలాడి ఇక బదలాము, లొట్ట పీసో పట్ట పీసో చూపిస్తారు కదా. మేమెవరమయ్యా అరెస్ట్ చేసేది ఉంటే? ఈడీ ఇష్యూ ఉంది, సిబిఐ ఇష్యూ ఉంది, పోలీసు వాళ్ళ ఇష్యూ, వాళ్ళు చేస్తారు నీకు. మేము కేవలం ఆదేశాలు, చట్టం తన పని తను చేసుకొని పోవాలని ముఖ్యమంత్రి గారు ఆదేశం ఇచ్చారు. ముఖ్యమంత్రి పోయి బేడీలు పట్టుకొని పోయి వేసిరాడు, లేకపోతే కాంగ్రెస్ పార్టీ పోయి వేసిరాడు. అధికారులు చట్టం తన పని తను చేసుకుంటూ పోతుంది. అది లొట్టపీసా బట్టపీసా చూస్తాం. నువ్వు ఏం చేసినావు బయటకు వెళ్తుంది కదా. మేమేం సిబిఐ కాదు, ఈడీ కాదు, లేక అంతకన్నా పోలీసు వాళ్ళం కాము. అధికారులు తన పని తను చేసుకుంటూ పోతారు. అది తప్ప ఒప్ప అని నిరూపించుకునే బాధ్యత నీదున్నది. అది వచ్చి మైకు పెట్టి ఒడిరితే తప్పు కాకుండా పోతుందా? పోనీ తప్పు కాదు అని ఏమైనా మైకుల ముంగల ఒడిరితే తప్పు ఒప్పు అవుతుందా? ఇప్పుడు ఆర్ఆర్ ట్యాక్స్ అంటే రేవంత్ రెడ్డి ట్యాక్స్ వసూలు చేసి ఢిల్లీకి కప్పం కట్టుతా ఉన్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని చెప్పేసి కూడా మాట్లాడుతా ఉన్నాడు. నువ్వు అంత ఉంచినావు తెలంగాణలో? అంత ఉంచినావు నువ్వు తెలంగాణలో? అప్పులపాలు చేసినావు దరిద్రుడా. 1,00,000 కోట్ల రూపాయలు తెచ్చుకొని వచ్చి 3,000 కోట్ల అప్పు తీర్చినావు. ఇంకా నువ్వు చేసిన దరిద్రం అప్పులు ఇప్పటిదాకా నువ్వు చేసిన దానికి ఇంకా కప్పం కట్టేటంత పైసా ఉన్నదా? జీతాలు ఇయ్యలేని పరిస్థితికి తెచ్చిపెట్టింటివి తెలంగాణని. 7.5 లక్షల కోట్ల అప్పు చేస్తే, 7,21,000 కోట్ల అప్పు చేస్తే ఇప్పటిదాకా వాళ్ళు చేసిన అప్పుకి వడ్డీ 65,000 కోట్ల రూపాయలు వడ్డీ కట్టినావు. 3,000 కోట్లు అస్సల్లో నుంచి తీర్చినాం. ఇక నువ్వు ఇక చెప్పనికి వచ్చినావు. ఏం బికినవయ్యా 10 ఏళ్ళు? మేము 16,000 కోట్ల మిగులు బడ్జెట్, 72,000 కోట్ల అప్పు 65 సంవత్సరాలల్లో చేసి నీ చేతిలో ధనిక రాష్ట్రాన్ని అప్పచెప్తే తెలంగాణని ప్రతి ఒక్కరి నెత్తి మీద 2 లక్షలు అప్పు పెట్టి ఇంకా మేమిగా కప్పాలు కడతాం. కప్పమా కప్ప తోకనా? తోకలు ఉంటాయా కప్పలకి? మీరే చెప్పాలి, ఉన్నాయా? ఏమో మరి, కప్పమ్మ అంటే చెప్తున్నాను. ఇప్పుడు హరీష్ రావు మాట్లాడుతూ రైతు భరోసా సంబంధించినటువంటి దాంట్లో కోతలు విధించేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. రైతుల దగ్గర నుంచి డిక్లరేషన్ తీసుకోవడం ఏంటి? వాళ్ళు ఏమైనా దొంగలకు కనబడతా ఉన్నారో? రైతులకు మేము ఇచ్చినటువంటి విధంగానే రైతు బంధు రూపంలో మేము ఏదైతే ఇచ్చినామో రైతు భరోసాను కూడా అదే విధంగా ఇవ్వచ్చు అని చెప్పేసి ఆయన వ్యాఖ్యలు చేస్తాను. నీలాగా ఇచ్చుకుంటూ పోతే ఆల్రెడీ రాష్ట్రాన్ని తాకట్టు పెట్టినాం. మేము దేశాన్ని తాకట్టు పెట్టినా సరిపోదు. నీలాగా చేస్తే దేశాన్ని తాకట్టు పెట్టాల్సి వస్తున్న పరిస్థితి వస్తుంది. మేము చేస్తే తప్పేముంది? డిక్లరేషన్ ఇస్తే తప్పేముంది? ఇప్పుడు రుణమాఫీకి అందరు పోయి బ్యాంక్ అకౌంట్లన్నీ, పాస్బుక్లన్నీ మేము డబ్బులు కడితే వాళ్ళు పాస్బుక్లు వాపస్ తెచ్చుకోలేదా? మేము రైతు మీద గౌరవం ఇవ్వలేదా? రైతుకు ఉన్న రుణాన్ని మేము తీర్చలేదా? డిక్లరేషన్ ఇచ్చుట్లా తప్పేమున్నది? నీలాగా కొండలకు, గుట్టలకు, లేకపోతే నీళ్లకు, అడవికి, వాగుకు, వంతలకు, హైవే రోడ్లకు కూడా మీరు రైతు బంధు వేసుకుంటూ పోయిండ్రు. రైతుకు భరోసా ఇవ్వడానికి ఇస్తున్నటువంటి రైతు భరోసా మేము ఈరోజు నిజమైన రైతుకి చెందాలనే ఒక ఉద్దేశంతో మేము చేస్తున్నాం. మొన్న ఒకరిది ఎవరిదో నేను విన్నా, అది ఇంటర్వ్యూలో విన్నా, 2.5 లక్షల ఎకరాల కంట చెరువులు వాళ్ళ పేరు మీద మారినాయంట పాస్బుక్లు. వాటికి రైతు బంధు వేసినట్టు ఈ దొంగ నా కొడుకులు. మరి అట్లాంటి వాళ్ళు ఎవరన్నా వచ్చిర్రంటే అందరు రైతులను అవమానించడం కాదు, ఇట్లాంటివన్నీ పాస్బుక్లు పట్టుకొని వచ్చి మాయ అని అంటే చెరువుకు రైతు బంధు వేయాలనా, వాగుకు రైతు బంధు వేయాలనా? ఇవ్వాలనా చెప్పండి. అట్లా ఇస్తే చెప్పు. నీ వంతులో 2 లక్షల కోట్లు, 2 లక్షల అప్పున నీ వంతుకి ఇంకో 5,000 రూపాయలు యాడ్ చేయమంటే చేస్తాం. మరి చెప్పు నాకు.
ఆయన తీసుకునే ప్రతి ఎకరం 5,000 రూపాయలు మీకు అందరికి ఏమంటే ఇస్తాం మరి భారం మోస్తారా మీరందరు చెప్పండి. ఎందుకు అడగాల్సి వస్తా ఉంది? ఇదే చెప్పిన కదా 2.5 లక్షల ఎకరాలు కొండలకు గుట్టలకు కోనలకు ఇచ్చుకున్నారు. నేను చెప్పిన కదా 2.5 లక్షల ఎకరాలు ఎవనయ్యే జాగిరని పాస్బుక్లు ఎవరి పేరు మీద మారినవి. ఆ భూమి చెరువు భూమి ఎవడన్నా కొంటాడా? చెరువు భూమికి పాస్బుక్లు వస్తాయా? ఎట్లా వచ్చినాయి ఈ దొంగలకు అందరికి? ఔటర్ రింగ్ రోడ్ కూడా వచ్చినాయి. మరి నువ్వు అడుగుతావు, క్వశ్చన్ అడుగుతావు నాకు. ఔటర్ రింగ్ రోడ్కి వేయాలనా రైతు బంధు? ప్లాటింగ్లు చేసుకున్న దానికి వేయాలనా? పాస్బుక్ రైతుకు ఉంటుంది. వెంచర్లు చేసిన వాళ్ళకి, ప్లాటింగ్లు చేసిన వానికి, రోడ్ వేసిన వానికి, రోడ్ ఉన్నోనికి, రోడ్ల భూమిలు పోయినోనికో, లేకపోతే నీళ్లు నిండి చెరువులకో, లేకపోతే పొయ్యే కాలువలకో, మోరీలకో రైతు బంధు వేయరు. వాటికి పాస్బుక్లు ఉండవు. మరి నిజమైన వెరిఫికేషన్ కావాలి కదా. ఎవరెవరి దొంగ పాస్బుక్లు సృష్టించారో ఈ దొంగలందరూ అందరికీ చేయాలి. ఇప్పుడు ఒక రేషన్ కార్డు ఇస్తున్నామంటే ప్రతి ఒక్కరిని వెరిఫికేషన్ చేయమా? నమ్మకం లేదా, ఆ పేదోడు అంటే నమ్మకం లేదా అంటే అట్లా ప్రభుత్వము చట్టము అట్లా ఆ విధంగా చట్టాలు పనిచేయవు. మీరు అన్నట్లు చేసుకుంటా పోతేనే దరిద్రం వచ్చింది తెలంగాణకి. 7.5 లక్షల కోట్ల అప్పు నువ్వు తిని నేను తిను అందరు తినుడే అయిపోయింది. అప్పుడు ఇప్పుడు పోలీసు వ్యవస్థనంతా కూడా రేవంత్ సర్కారు నిర్లక్ష్యం చేస్తా ఉంది, నిర్వీర్యం చేస్తా ఉన్నది. ఏంటది? వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి డిఏలు కావచ్చు, వాళ్ళకి నెల నెల ఇవ్వాల్సినటువంటి పోలీస్ స్టేషన్ సంబంధించిన ఖర్చుల విషయంలో కూడా ఇవ్వట్లేదు రేవంత్ సర్కారు అని చెప్పి చెప్పడంతో పాటు నీ ఇంటి గుమాస్తల కింద పని చేయించుకున్నావు వాళ్ళతో. కాంగ్రెస్ ఆ విధంగా చేయట్లేదు. వాళ్ళకి ఇచ్చే గౌరవం వాళ్ళకి ఇస్తుంది. వాళ్ళ పనిని వాళ్ళకి చేసుకోమంటుంది. వాళ్ళకి ఫ్రీడమ్ ఇచ్చింది. అంతేగాని నువ్వు డిఏలు ఇవ్వలేదంటే దొంగన వెదవలకు అడుగుతున్నా. నేనేమంటున్నా అంటే ప్రతిసారి చెప్తున్నా 1 లక్ష కోట్లు వాళ్ళ దగ్గర మస్తు క్యాష్ ఉంది. అది తీసుకొని వచ్చి తెలంగాణ ప్రజలు ఎవరెవరికి ఏమేమి ఇవ్వాలో అవి ఇస్తే ఒకసారి దరిద్రం పోతుంది. తెలంగాణకు బట్టిన అష్టదరిద్రం అంతా ఆ దొంగలు దోపిడీ చేసిందని కొంచెం తీసుకొని వచ్చిస్తే పోతుంది. మేము డిఏలు ఇస్తాం, అన్ని ఇస్తాం, ఇచ్చే టైంకి ఇస్తాము, అందరికి ఇస్తాం. వాళ్ళని ఎవ్వరు నిర్లక్ష్యం చేయలేదు. ఈరోజు బ్యూరోక్రాట్ అయినా సరే, ఐపీఎస్ఓలు అయినా సరే, అధికారులైనా సరే స్వేచ్ఛగా పనిచేసుకుంటుర్రు. మేము పోతే మమ్మల్ని చూసి గదమాయించుకోవాలి, మమ్మల్ని చూసి భయపడాలి అనేది ఎక్కడా మేము పెట్టలేదు. ఈరోజు మేము కూడా ప్రభుత్వంలో ఉన్న మేము కూడా క్రమశిక్షణతోని భయంతో పనిచేస్తున్నాం. మేము ఏ వ్యవస్థనైనా చూసి పనిచేసుకుంటున్నాం. మేము వాళ్ళలాగా ఇక బూతులు తిట్టిండ్రుడు పోలీసు వాళ్ళకు నేను డాష్ 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 ఆ మాటలు కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడరయ్యా. అన్ని వ్యవస్థల్ని గౌరవించేది కాంగ్రెస్, అందరిని బతకనిచ్చేది కాంగ్రెస్. కాంగ్రెస్ అంటేనే అందరిని బతకనిచ్చేది. కాంగ్రెస్ అంటే రైతులకు చేతులకు బేడీలు వేసేటువంటి సర్కార్ అన్నటువంటి మాట కూడా అన్నాడు. రైతుల యొక్క చేతులకు బేడీలు వేసి నేరేళ్ల ఘటనలో రైతులకు బేడీలు వేసిండు. వాళ్ళని తీసుకొని వచ్చి చెప్పులతో కొట్టిండి వెధవలకి. నేరేళ్ల ఘటనలో రైతుల్ని అరెస్ట్ చేసి బేడీలు వేసుకొని తీసుకొని పోయి జైలు వేసిండు. వాళ్ళని తీసుకొని వచ్చి ఆ రైతుల్ని తీసుకొని వచ్చి ఇంటి దగ్గర తీసుకొని పోయి చెప్పులతో కొట్టమని అంటున్నా నేను. ఆ రైతుల్ని తీసుకొని వచ్చి మమ్మల్ని మాట్లాడతారా మీరు? రైతులకు బేడీలు వేసినామా? మొన్న లగచర్ల ఇష్యూ ఏంది? ఈయన రైతులకు బేడీలు వేసుడే అనడం ఏంది? లగచర్ల ఇష్యూలో ఘటనలో ఒక జిల్లా అధికారి మీద ఎవరైతే అటాక్ చేసిండ్రో కూర్చొని మాట్లాడాలి. చర్చలకు వచ్చిర్రు. ఆయన మేము భూమి గుంజుకొని రాలేదు. ఎవడో రెచ్చగొడితే రైతులకి, నేను రైతుల్ని చెడ్డగానను, కానీ రెచ్చగొడితే రెచ్చిపోయి ఈరోజు మీకు కేసులు అయ్యే పరిస్థితికి తెచ్చుకున్నారు కదా. వాళ్ళ మీద ధర్నాలు చెయ్యండి, కలెక్టరేట్ ఆఫీస్ ముంగల ధర్నాలు చెయ్యండి, వాళ్ళ మీద వాళ్ళ ఊర్లోకి రానియమని ధర్నాలు చేయండి, ఇంకేమైనా చేయండి. కానీ ఒక అధికారి మీద అటాక్ చేయడము అనేది ఎంత పెద్ద నేరమో. అది తెలంగాణ గవర్నమెంట్ నిర్ణయం చేసినటువంటి అధికారి కాదు, కేంద్రం నుంచి అధికారికంగా వచ్చినటువంటి ఒక కలెక్టర్ మీద దాడిని, బ్యూరోక్రాట్ మీద దాడిని ఎవరైనా ఉపేక్షిస్తారా? రేపు వీళ్ళని ఒక్కుంటే రేపు ఇంకొకడు కూడా. ఎవరికి భద్రత ఉన్నట్ల? లా అండ్ ఆర్డర్ మేము చెప్తే ఏంటదా? వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ పోతారు. వాళ్ళకు బేడీలు వేసినా, జైలుకు పంపించినా, వాళ్ళు చేసినటువంటి ఆ ఇబ్బందికరమైనటువంటి వాతావరణంలో ఎవరు తప్పు చేసిండ్రో వాళ్ళకే వేసిండ్రు. అక్కడ అన్యాయంగా మీరు ఇసుక లారీలు తరలించుకొని పోతుంటే అడ్డుపడ్డ రైతుల మీద మీరు ఇసుక లారీలను ఎక్కించి, ట్రాక్టర్లను ఎక్కించి, కనీసం సంసారానికి కూడా పనికి రాకుండా చేసినటువంటి వెధవ చరిత్ర మీదుంది. రైతులకి బేడీలు వేసిన చరిత్ర మీదుంది. ఎన్కౌంటర్లు చేసిన చరిత్ర మీదున్నది. మమ్మల్ని మాట్లాడే ముందు మీ ఈపు మీరు చూసుకోండి ఫస్ట్. మీరు చేసింది మేము అట్లాంటి అకృత్యాలు మాత్రం కాంగ్రెస్ చెయ్యదు, గుర్తుంచుకోండి. ఇట్లాంటి ప్రశ్నలు వేసే ముందు వాళ్ళది ఇది అడగండి. మేడం, మీరు రైతులకు బేడీలు వేస్తున్నారు కదా, నేరేళ్ల ఘటనలో రైతులకు జైలుకు పోయారు కదా, వాళ్ళ విషయంలో మాట్లాడి చెప్పుండే అని అడిగితే మేము కూడా ఉందాగా ఆన్సర్ ఇస్తాం. ఆ ఘటనను మర్చిపోయి మా మీద ఏడుస్తే మేము ఊరుకుంటామా? ఔటర్ రింగ్ రోడ్డు ఆ వ్యవహారం, ఆ ప్రాజెక్ట్ ఏదైతే ఉన్నదో అక్కడ కోమటిరెడ్డి వెంకటరెడ్డి 1200 కోట్ల రూపాయల కుంభకోణం చేయడానికి సిద్ధంగా ఉన్నాడని చెప్పేసి నిన్న కేటీఆర్ మాట్లాడుతూ ఉన్నాడు. ఇగో నిండా మునిగినోనికి సలి తెలియదు అన్నట్ట చేసినోనికి అదే
పచ్చకామరలో వచ్చిన వానికి లోకం ఎట్లా కనబడుతుంది? పచ్చగానే కనబడుతుంది. వాళ్ళు ఇచ్చినటువంటి అప్పుడు ఇచ్చినటువంటివి భూములన్నీ కొల్లగొట్టి దోపిడీ చేసినటువంటిది వాళ్ళు. కాబట్టి అందరు అట్లనే కనబడతారు. కోమటిరెడ్డి ముంగల పోయి ఇది కెమెరా పెట్టి మాట్లాడను ఇస్తాడు, ఒక్కొక్కనికి వార్నింగ్ ఇస్తాడు. నేను ఆయన కోమటిరెడ్డి గురించే మాట్లాడుతున్నాడు. ఆ విధవ కోమటిరెడ్డి దోపిడీ చేసింది చూసిండే ఏడన్నా? ఆయన చరిత్ర తెలుసా ఈ విధవకేమన్నా? కోమటిరెడ్డి ఎక్కడన్నా స్కాములు చేసింది చూపి ఒకటినా నిరూపించమని దొంగకి. తర్వాత ఆయన 1200 ఎకరాలు కబ్జా చేస్తాడా దాన్ని కొట్టేయడానికి స్కామ్ చేయడానికి అని సెకండ్ మాట్లాడు. నువ్వు ఫస్ట్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసిన స్కామ్లు ఒక్కటన్నా చూపి నిరూపించి తర్వాత ఏమైనా మాట్లాడు. లాస్ట్ చివరిగా మీ పార్టీ సంబంధించినటువంటి ఎవరైతే ఇన్ఛార్జ్ గా ఉన్నారో దీపాదాస్ మున్షి పైన మార్చేటువంటి ప్రయత్నం ఏమైనా జరుగుతా ఉందా? అది లేదు అంటే మీ పార్టీలో జరుగుతుంది ఏమైనా చర్చ? మీరు మార్చడం? నేను ఒకటి చెప్తా, మాకంటూ ఏఐసిసి ఉంటది. కొన్ని సంవత్సరాలు చేసిన తర్వాత కొత్త వాళ్ళని డెఫినెట్ గా పంపిస్తారు. అది మార్చే ప్రక్రియ ఉంటే మారుస్తారు. అంటే అవినీతి ఆరోపణలు కూడా ఉన్నాయి. ఆమె కొంతమంది దగ్గర నుంచి డబ్బులు తీసుకుంది, కార్లు తీసుకుంది అన్నటువంటి ఆరోపణలు గతంలో ఆరోపణలు ఉన్నాయా? ఆధారాలు ఉన్నాయా నీ దగ్గర? ఆధారాలు ఉన్నాయి, ఆరోపణలు మాట్లాడింది దీనిపైన. అందుకోసం మాట్లాడతారు. ఇప్పుడే 1200 ఎకరాల గురించి చెప్పినావు. అట్లాంటివన్నీ నువ్వు మాట్లాడిన అన్ని ఆధారాలు ఉంటే ప్రూవ్ చేయండి. మేము కూడా మా పార్టీ ముంగల పెట్టి ఇదిగో మాకు మీడియా ఆధారం చూపించింది ఈ దీపాదాస్ మున్సి గారి మీద ఏఐసిసి కంప్లైంట్ ఇవ్వండి అని మేము కూడా పెడతాము. మీరు ఇవ్వండి ఆధారాలు. మీ పార్టీలో ఉన్నటువంటి జగ్గారెడ్డి లాంటి వాళ్ళు కూడా చెప్పడం జరిగింది కదా, ఆమె ఇక్కడ ఉండట్లేదు పార్టీ ప్రెసిడెంట్ అయినప్పుడు కూడా ఆ పార్టీ అంటే ఇటువంటి కంప్లైంట్ మీ ఇక్కడ ఉన్న చెప్పేదానికి అది మా పార్టీ శ్రేణులకు పనిచేయడం కోసం ఇచ్చిన మాట మెసేజ్ ఉండొచ్చు. అది కానీ నువ్వు అవినీతిని దాన్ని రెండు కలిపి తీసుకొని పోయి రెండు ఒక జత చేసేసి ఒక తాడు గట్టేస్తా అంటే గతంలో ఆరోపణలు వచ్చినాయి. మళ్ళీ తర్వాత ఈ మధ్యలోనే ఆయన జగ్గారెడ్డి గారు ఆ మాట మాట్లాడిన తర్వాత ఇప్పుడు సడన్ గా ఆమె మార్చడం అంటే రాష్ట్రంలో ఉన్న పని చేయకపోతే ఏఐసిసి కంప్లైంట్ పోయిందేమో మారుస్తారేమో. నువ్వు ఈ క్వశ్చన్ నువ్వే అడుగుతావు, ఆన్సర్ నువ్వే చెప్తావు. నువ్వు ఇప్పుడు అడిగింది నేను అవినీతి గురించి అడిగినావు, దాని గురించి చెప్పిన. ఈమె పని చేయట్లేదు రావట్లేదు అని ఆయన ఏమైనా కంప్లైంట్ ఇస్తే వేరే వాళ్ళకి మారుస్తారేమో. ఏముంది తప్పదు, శాశ్వతం ఎవరని ఇక్కడ తను పనిచేసేది క్రమశిక్షణ ఉందా లేదా అనేది ఏఐసిసి నిర్ణయం చేస్తుంది. మా పిసిసి అధ్యక్షుడు నిర్ణయం చేస్తాడు. మా ముఖ్యమంత్రి గారు పార్టీకి ఈరోజు మా పార్టీ ముఖ్యమంత్రి ఉన్నాడు కాబట్టి వాళ్ళు నిర్ణయం చేస్తారు. నేనెవరు కల్వ సుజాత మారమంటే మారవడానికి? కల్వ సుజాత పనితీరు పట్ల మీరు అవన్నీ నో కామెంట్స్. అది ఏఐసిసి ఒక జనరల్ సెక్రటరీని తెలంగాణకు నియమించినప్పుడు ఎలక్షన్ల టైంలో ఇక్కడ తను పనిచేసింది కాబట్టి తన పనితనాన్ని మెచ్చి ఇక్కడ ఇన్ఛార్జిగా ఇచ్చారు. దాని మీద నువ్వు కంప్లైంట్లు కామెంట్స్ చేస్తే నేను దానికి ఆన్సర్ ఇస్తానా? ఆమె పని చేసింది కాబట్టి ఇక్కడ జనరల్ సెక్రటరీగా ఇన్ఛార్జిగా ఉంది, అంతవరకే మాట్లాడగలుగుతాను. కానీ అతిగా మించి దాని గురించి ఎక్కువగా అడిగితే నేను మాట్లాడలేదు.